పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు. నేటి మొదటి పట్టణములో స్టెఫాను గారి యొక్క వేదసాక్షి మరణం గురించి చదువుకుంటున్నాం. స్టెఫాను గారు 7 సేవకుల్లో ఒకడు. అపోస్తలులకు సహాయం చేయటానికి 7 సహాయకులను ఎన్నిక చేయటం జరిగింది. వారిలో స్టెఫాను గారు ఒకడు. తాను మంచి పేరు కలిగిన వాడు, దేవుని యొక్క ఆత్మతో నింపబడినవాడు. ప్రియా మిత్రులారా, తాను మొదటి వేదసాక్షి మరణాన్ని పొందుకున్నాడు. స్టెఫాను గారు దేవుని యొక్క అనుగ్రహంతో అనేక అద్భుతాలు చేస్తూ ధైర్యముగా సాక్ష్యమిస్తున్న తరుణములో దుష్టయేదులు తన బంధించి విచారణ సభకు అప్పగించారు. విచారణ సభలో ఉన్న సభ్యులు స్టెఫానును అనేక ప్రశ్నలు అడిగి ఉన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు స్టెఫాను ఎంతో ధైర్యముతో దేవుని యొక్క ఆత్మశక్తితో సమాధానం చెప్పాడు. అది వినిన సభ్యులందరూ కూడా ఆగ్రహించి తనను గ్రామం బయటకు తీసుకువెళ్లి రాళ్లతో కొట్టి చంపివేసి ఉన్నారు. ప్రియా మిత్రులారా, స్టెఫానును నగరం బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత ఉంచిరి. వారు ఇంకనూ రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించను. ఆపై మోకరెల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించను. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, స్టెఫాను గారు విచారణ సభలో క్రీస్తుకు సాక్ష్యమిచ్చి ఉన్నాడు. విచారణ సభలో ఉన్న అధికారులకు ఏమాత్రం కూడా భయపడలేదు. క్రీస్తు యొక్క పనిని చేయటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. మనం కూడా స్టెఫాను గారి వలె క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. క్రీస్తుగా సాక్షులుగా జీవించినప్పుడు మనము క్రీస్తు యొక్క బహుమానాన్ని పొందుకుంటాము. ప్రియా మిత్రులారా, ఈ దుష్టయోధులు రాళ్లతో కొట్టి చంపుతున్న తరుణములో తాను మోకరించి తనను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు. మనం కూడా కష్టకాలం ఉన్నప్పుడు, మన శత్రువులు మన మీద దాడి చేసిన సమయంలో మనము దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ప్రియా మిత్రులారా, ఇక్కడ స్టెఫాను గారు తన శత్రువులను క్షమిస్తున్నాడు. వారు కూడా రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా క్రీస్తు యొక్క అనుచరులుగా, క్రైస్తవ విశ్వాసులుగా చేయవలసిందిదే. శత్రువులను క్షమించాలి, మన హింసించే వారికి ప్రార్థన చేయాలి. ప్రభు కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేసి ఉన్నాడు. మరి అటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఆ ప్రభుని మనం వేడుకుందాం. నేటి సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు. నేటి సువిశేషములో యేసు ప్రభు జీవాహారం గురించి బోధిస్తున్నారు. 5,000 మందికి అద్భుతమైన రీతిలో ప్రభు ఆహారం వసిగారు. అనంతరము ప్రజలు ప్రభుని వెతకటం మొదలుపెట్టారు. ఒక రోజున ప్రభుని వెతికి చివరికి కఫర్నాములో ప్రభును కనుగొని ప్రజలు ప్రభుని అడుగుతున్నారు, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చావు? నీకోసం మేము వెతుకుతున్నాం అన్నప్పుడు ప్రభు వారికి తెలియచేశాడు, మీరు రొట్టెలు తిని నన్ను వెతుకుతున్నారు, నా యొక్క అద్భుత కార్యములను చూసి కాదు అనే విషయాన్ని ప్రభు వారికి తేటతలం చేసి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, మీరు అశాశ్వతమైన ఆహారం కోసం వెతకొద్దు అని తెలియజేసి ఉన్నాడు. నేటి సువిశేషంలో ప్రభు శాశ్వతమైన ఆహారం గురించి మనకు తెలియచేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, పరలోకము నుండి వచ్చిన ఆహారము మీకు ఇచ్చినది మోషే కాదు, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారం పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో పలికెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆహారమును మాకు వసగము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి కొనడు. యేసు ప్రభువు ప్రజలకు నిత్యాహారాన్ని, జీవాహారాన్ని బోధిస్తున్నాడు. ఈ లోకములో మనం జీవించడానికి మనకు ఆహారం అవసరం. మనకు దేహము సజీవంగా ఉండాలంటే ప్రతిరోజు భోజనం చేయాలి. ఈ ఆహారం తీసుకోకపోతే మనము బలహీనమైపోతుంటాం. క్రమేణా ఈ దేహము క్షీణిస్తుంది, నశిస్తుంది. ప్రియా మిత్రులారా, అదేవిధముగా మనము ఆత్మాహారం తీసుకోకపోతే మన ఆత్మ కూడా నశిస్తుంది. ఈ దేహానికి ఏ విధంగా అయితే భౌతికమైన ఆహారం అవసరమో అదేవిధముగా మన ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారం అవసరము.
ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని వసగువాడు ప్రభువే. ప్రభు చేస్తున్నాడు, జీవాహారమును నేనే అంటున్నాడు. నేనిచ్చు ఆహారం భుజించువాడు ఎప్పుడు కూడా ఆకలి గొనడు, నేనిచ్చు జలమును తాగివాడు ఎప్పుడు కూడా దప్పిక గొనడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎవరెవరైతే ప్రభు చెంతకెళ్తారో అటువంటి వారు ప్రభు ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందుకుంటారు, ఈ జీవాహారాన్ని పొందుకుంటారు, ప్రభు ఇచ్చే జీవజలాన్ని పొందుకుంటారు. కాబట్టి మనము ప్రభు చెంతకు వెళ్ళాలి, ప్రభు యొక్క వాక్కులు ఆలకించాలి. ప్రభు యొక్క చిత్త ప్రకారంగా జీవించినప్పుడు ప్రభువు ప్రతిరోజు మనకు ఆధ్యాత్మిక ఆహారం వసుగుతాడు. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఒక గొప్ప దేవుడా, నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేటి సువార్తలో జీవాహారం గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ లోకములో మేము అశాశ్వతమైన ఆహారం కోసం ప్రాకులాడుతున్నాం. అనేక సందర్భాల్లో ఈ జీవాహారము నిత్య జీవితాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక ఆహారం గురించి మేము మరిచిపోతున్నాం. ప్రభువా, మేము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక ఆహారం కోసం తప్పించే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.